శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈ 2 దీపాల్లో ఒక దీపాన్ని తాకు బిడ్డ. నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ బాబా తండ్రిని మనసులో స్మరిస్తూ ఈ 1వ అంకె ఉన్న దీపాన్ని తాకు తల్లి అని మన బాబాగారైతే అంటున్నారండి. మరి 1వ నెంబర్ దీపాన్ని తాకిన వారికి మన బాబాగారు ఎలా సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, నీ జీవితంలో ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషాలే. నీ జీవితంలో వెలుగు ప్రసరించబోతుందమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చెంతకు రాబోతుంది. నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే ఈ 4 మాటలు విను. నీకు మంచి గడియలు మొదలయ్యాయి. నీ బాధలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయమ్మా. కాస్త ఓర్పు, సహనంతో ఉండాలి. బాబా, నా జీవితంలో అన్నీ ఇచ్చావు. కాకపోతే నేను ఎంతో ఆశతో కోరుకున్న ఈ ఒక్కటి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని అడుగుతున్నావు కదా. ఏదైనా మనకి దక్కవలసిన సమయానికి నువ్వు వద్దు అన్నా కూడా నీ చెంతకు చేరుతాయి. ఆ సమయం కోసం సహనంతో ఎదురు చూడాలమ్మా. నువ్వు ఎలా కష్టపడకుండా కూడా ముందుగానే నీ దగ్గరికి వచ్చాయంటే అందులో చాలా ఇబ్బందులనేవి ఉంటాయి. అందుకే బిడ్డ, ఈ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది. నువ్వు కోరుకున్నది నీకు దక్కినప్పుడు పూర్తిగా ఆనందంగా, సంతోషంగా ఉండాలనేదే నీ బాబా కోరిక. నీకు ఏది అందించాలన్నా అందులో సంతోషం ఉండాలి, కానీ అందులో కష్టం అనేది ఉండకూడదు. నువ్వు కోరుకున్న దాంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటిని సరిచేసి నువ్వు కోరుకున్నది నీ చెంతకు చేరుస్తాను. అందుకే ఆలస్యం అవుతుంది తప్ప ఇందులో ఎలాంటి మర్మం లేదమ్మా. కాబట్టి నా మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు. నువ్వు కోరింది నీ చెంతకు చేరుస్తాను. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నన్ను నమ్ముకున్నవారు, నా మీద విశ్వాసం ఉంచినవారు ఎప్పుడు కూడా మోసపోరు. అందరూ బాగుంటారు. అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నా జీవితం మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా నిరాశపడవద్దు. నీ కష్టం వెనుక నేనున్నాను. వాటిని సరిచేసే బాధ్యత నా మీద ఉంది. అనుక్షణం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. అతి త్వరలో నువ్వు కోరుకున్నది నీ ముందు ఉంచుతాను. అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను. అందరి ముందు నిన్ను గౌరవప్రదంగా నిలుపుతాను బిడ్డ. సహనంతో ఉండు. నువ్వు కోరుకున్నవి ఒక్కొక్కటిగా నీ చెంతగా చేర్చే బాధ్యత నీ తండ్రి తీసుకున్నాడు కదా. నేను ఏది చేసినా సరే నీ మంచి కోరి చేస్తాను. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఎప్పుడు కూడా నీ చేతిని వదలనమ్మా. నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండే కార్యాలు జరిపిస్తాను. నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడు ఉంటాడు. అనుకుని ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులతో పాటు ఆ పరమశివుడు ఆశీస్సులు కూడా తోడవుతాయి తల్లి. నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే 1వ నెంబర్ దీపాన్ని తాకిన వారందరికీ కూడా ఇలా సందేశం అందించారండి. ఇక 2వ దీపాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ, ఒక గొప్ప శుభవార్తతో నీ చెంతకు వచ్చాను. నా మీద మనసు పెట్టి విను. నీ జీవితం సుఖ సంతోషాలకు నిలయం కాబోతుంది. నువ్వు ఊహించినదే నీ చెంతకు రాబోతుంది. నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుంది. ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని అనుభవించబోతున్నావు. జీవితంలో నమ్మకం అనేది ఉండాలి కదా బిడ్డ. ప్రతి విషయంలో కూడా అనుమానం ఎందుకు? అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావని ఎప్పుడు కూడా నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా సమస్యలకి ముగింపు దొరకబోతుంది. నీకు పట్టిన దరిద్రం తొలగిపోబోతుంది. నిన్ను దూరం పెట్టిన వారే నీ చెంతకు రాబోతున్నారు. నీకు లక్ష్మీ కటాక్షం అందబోతుంది. నీకంతా కూడా సంతోషంతో నిండిన జీవితాన్ని అనుభవించబోతున్నావు. కొన్ని మాసాలుగా నిన్ను బాధ పెడుతున్న సమస్యకు పరిష్కారం అయితే అందబోతుందమ్మా. ఇక నుంచి అన్ని కార్యాల్లో కలిసి వస్తుంది.
నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా విజయవంతమవుతుంది. నువ్వు నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. నువ్వు అనుకోని విధంగా నీ జీవితం మారబోతుంది. నాకు నా బాబా తోడున్నారని అనుకొని నీ మనసుకు హాని కలిగిస్తావా చెప్పు? నీ జీవితాన్ని దగ్గరుండి నడిపించే బాధ్యత నీ తండ్రి తీసుకున్నాడు బిడ్డ. నీ మనసును ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం అనేది మారబోతుంది. నీకు పట్టిన నరదృష్టి నీటితో తొలగిపోబోతుంది. ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే. నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను కదా. నువ్వు నీ కుటుంబం నిరంతరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఎప్పుడు కూడా ఆనందంగా జీవించాలని నా యొక్క ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని బాబాగారైతే 1, 2 దీపాన్ని తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతంగా సందేశం అందించారండి. మరి 1, 2 దీపాలు తాకిన వారికి బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.